చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి వర్సెస్ రామచంద్ర యాదవ్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. పెద్దిరెడ్డిపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను చంపాలనే ప్లాన్తోనే పెద్దిరెడ్డి దాడులు చేయించారంటున్నారు రామచంద్ర యాదవ్. భయానక వాతావరణం సృష్టించారంటున్నారు. ఓటమి భయంతోనే తమపై దాడులు చేస్తున్నారని, పోలీసుల ముందే తమ వాహనాల ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు రామచంద్ర యాదవ్. అయితే కావాలనే గూండాలను దించి గొడవలు సృష్టిస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సింపతితో ఓట్లు రాబట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మిథున్ రెడ్డి. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై నిన్న రాళ్లదాడి జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి సొంత గ్రామం ఎర్రతివారిపల్లికి వెళ్లిన రామచంద్ర యాదవ్పై ఈ దాడి జరిగింది. కాన్వాయ్లోని 10 వాహనాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. భయంతో జనం పరుగులు తీశారు. మంత్రి పెద్దిరెడ్డికి రామచంద్ర యాదవ్కు మధ్య రోజు రోజుకు వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్పై దాడి మరొకసారి వివాదానికి దారితీసింది. అయితే తనను ఎదుర్కోలేకే తనపై దాడులు చేస్తున్నట్లుగా రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. అయితే మిథున్ రెడ్డి ఈ దాడిని, రామచంద్ర యాదవ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. కేవలం రామచంద్ర యాదవ్ ఇదంతా కూడా తన పేరును పెంచుకునేందుకే ఇలాంటి కుయుక్తులు పండుతున్నారంటూ మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని, సింపతితో ఓట్లు రాబట్టేందుకే రామచంద్ర యాదవ్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి మాట్లాడారు. రామచంద్ర యాదవ్, మిథున్ రెడ్డి పరస్పరం ఆరోపణ చేసుకున్నారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రచారం చేసే ప్రదేశం కానీ ఇంకోటి కానీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో మనం ప్రచారం చేయాలి. కేవలం ఏదో ఒక గొడవ సృష్టించి దాన్ని ఒక సెన్సేషన్ చేసి దాన్ని ఏదో ఒక న్యూస్ లాగా క్రియేట్ చేయాలని ఈరోజు బీసీవై పార్టీ వాళ్ళు కావాలనే తెలంగాణ నుంచి బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది. ఇట్లాంటివన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అనవసరమైన గొడవలు చేసి దాంతో ఏదో సింపతి గెయిన్ చేసి దాంతో ఏదో ఎలక్షన్ చేయాలని లాస్ట్ 10 రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ తీసుకొస్తా ఉన్నారు. వీటిపైన అధికారులు కూడా మంచి ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి. పుంగనూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు, అతని రౌడీ మూకలు చెయ్యని అరాచకం లేదు, చెయ్యని రౌడీయిజం లేదు, చెయ్యని దౌర్జన్యాలు లేవు. ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా వేధించి ఇబ్బంది పెట్టి ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చినప్పుడు, ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రామచంద్రారెడ్డి గారిని కావచ్చు, అతని కుమారుడు మిథున్ రెడ్డి గారిని కావచ్చు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఎంతటి నీచానికి దిగజారంటే, మేము ఎంతో ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే గ్రామాల్లో ప్రజలు మాకు వస్తున్న ఆదరణని, ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో రోడ్డు మీద మా వాహనాలు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి వెళ్తుంటే ముందే ప్లాన్ చేసుకొని అక్కడ రాళ్ళు ఏర్పాటు చేసుకొని, రాళ్ళు, ఇతర మారణాయుధాలు, మా వాళ్ళకి చాలామంది ఇంకా పిస్తల్స్ కూడా చూయించారట. సుమారు 100లాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ప్రోద్బలంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మరదలు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి ఇందిరమ్మ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామందితో పాటు
ఆ పార్టీకి సంబంధించిన గూండాలు కార్యకర్తలు చాలామంది వందలాదిగా వచ్చి మా వాహనాల మీద, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద విచ్చలవిడిగా నేరుగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అంతిమ లక్ష్యము నన్ను అంతం చేయాలి, నన్ను హత్య చేయాలి అనే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము వచ్చి ఈరోజు ఈ సాహసానికి ఒడిగట్టారు. ఇందులో మా కార్యకర్తలకి చాలామందికి తలలు పగిలిపోయాయి, చాలామందికి అన్ని రకాలుగా దెబ్బలు తగిలి చాలామంది ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంతోపాటు ఒకరిద్దరు అపస్మారక స్థితిలో కూడా ఉన్నారు. దాంతోపాటు మాకు సంబంధించిన ప్రచార వాహనాలు ఏవైతే ఉన్నాయో సుమారు 4 ప్రచార రథాలు, అదేవిధంగా 5 నుండి 6 దాకా ఎల్ఈడికి సంబంధించిన వాహనాలు, నా సొంత ప్రచార రథము, నా సొంత వాహనము ఏదైతే నా కారు ఏదైతే ఉందో కారుతో పాటు నా సెక్యూరిటీ వాహనము, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి సుమారు మా కార్యకర్తలు అందరికీ సంబంధించినవి 30 నుండి 35 వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ రాళ్ళు, కర్రలు, రాడ్లతో ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తే దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ మా వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టే కార్యక్రమం చేసి ఈరోజు ఒక నీచమైన కార్యక్రమము తలబెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంత జరుగుతుంటే దీన్నంతటినీ కూడా కంట్రోల్ చేయాలి. రైట్, పొంగనూరులో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. పెద్దిరెడ్డిపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను చంపాలనే ప్లాన్తోనే పెద్దిరెడ్డి దాడులు చేస్తున్నారంటూ రామచంద్ర యాదవ్ ఆరోపిస్తుంటే మరోవైపు ఇదంతా సింపతి గేమ్ అంటూ వైసీపీ నేత మిథున్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. ఎస్, రవి జాయిన్ అవుతున్నారు. రవి, పొంగనూరులో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ తనపై దాడి చేశారంటూ వైసీపీ నేతలపై ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు పొంగనూరులో ఏం జరుగుతుంది? రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఎస్ రామదాసు, మీరు చెప్పినట్టునే పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. ప్రధానంగా ఓవైపు వైసీపీ, మరోవైపు బీసీవై పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆధిపత్య పోరు మరింత ఉధృతంగా మారింది. నిన్న జరిగినటువంటి ఘటనలో దాదాపు 10 వాహనాలు ధ్వంసం కాగా మరో 10 మంది అదృశ్యమైనట్లు కూడా పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రాంతంలో సొంత గ్రామాన్ని ఎర్రతెవారిపల్లెల్లో ఆనంద్ రెడ్డి అనే బీసీవై పార్టీ మండల స్థాయి నేత ఇంటిలో కలిసేందుకు వెళ్తున్నటువంటి బీసీవై పార్టీ అధినేత మీద దాడి చేసి రాళ్ల దాడి చేయడం తీవ్ర అమానుషం అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింపతి కోసమే ఇలాంటి డ్రామాలన్నీ ప్లే చేస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ అయితే స్పష్టం చేస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనలో దాదాపు గత 2 ఏళ్లుగా పొంగనూరు నియోజకవర్గంలో 2004 నుంచి ఆధిపత్యం వహిస్తూ కొనసాగుతున్నటువంటి పెద్దిరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల పక్షపాతిగా తాను ఉంటానని చెప్పేసి 2 ఏళ్ల క్రితం బీసీవై పార్టీని ఏర్పాటు చేసి బీసీలకు అండగా ఉంటానని చెప్పి పదే పేర్కొంటూ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ మీద ఏడాది క్రితం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి వై కేటగిరీ సెక్యూరిటీని సైతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా సెక్యూరిటీ కూడా కల్పిస్తా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు అంత ఆశించిన స్థాయిలో లేకున్నా కూడా ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ బీసీవై పార్టీ తరఫున రామచంద్రరెడ్డిని ఢీకొనేందుకు తానున్నాను, బడుగు బలహీన వర్గాల పక్కన నేనున్నానని చెప్పి పేర్కొంటూ ప్రచారం సాగిస్తున్న క్రమంలోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటా ఉంది. అలాగే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రామచంద్ర యాదవ్ని ఇంటికి పంపించి సెక్యూరిటీ సిబ్బందిని టైట్ చేశారు. సంఘటన మీద పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ఎస్పీ గారు మణికంఠ గారు స్పష్టం చేశారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఓటమి భయంతోనే తమపై దాడులు చేస్తున్నారంటూ రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా సింపతి గేమ్ అంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నట్లుగా వైసీపీ నేత మిథున్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద పొంగనూరులో అటు వైసీపీ ఇటు బీసీవై నేతల మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం తలెత్తోంది. ఈ నేపథ్యంలో పొంగనూరులో రాజకీయంగా పరిణామాలు మారుతున్నాయి. రోజు రోజుకు వాతావరణం వేడెక్కుతోంది.
ఏయ్